పరిపాలన చేయమని ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి తాను రాజుగానే ఉన్నాడు కాబట్టి ఆ రామనాంక అంకితమైనటువంటి ఆ రాజముద్రను తన వేలికి అలాగే ధరించి ఉంటాడు. అప్పుడు భరతుడు ఒప్పుకుంటే రాజ్యపాలనకు ఇచ్చి భరతునికి ఇచ్చి పంపించేవాడే. కాబట్టి తన రాజముద్ర ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని అలాగే ధరించి అలాగే సీతమ్మతో వనవాసం చేస్తూ ఉంటాడు. 13 సంవత్సరాలు హాయిగా గడిచిపోయింది. కాబట్టి ఆ ఉంగరం అలాగే ఉండిపోయింది. అలా ఉండిపోయిన ఉంగరాన్ని ఈనాడు ఆయన హనుమతో సీతమ్మ జాడ కనిపిస్తే తనను నమ్మడానికి అంటే హనుమను నమ్మడానికైనా కానీ రామ క్షేమము ఆమెకు తెలియడం కోసమైనా కానీ ఆ ఉంగరం చూపించమని ఇవ్వమని ఇచ్చి ఉంటాడు. అలా ఆ ఉంగరమును తీసుకున్న తర్వాత తల్లి సీతమ్మ హనుమను ప్రశ్నిస్తుందట, నాయనా హనుమ, అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి మొదలైనటువంటి మా అత్తగారులు కోసల రాజ్యంలో ఉండే సమస్త జనులు అందరూ కుశలమే కదా? సుగ్రీవుడు కుశలమా? వానరులు కుశలమా? అంటే వీళ్ళు వాళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా అడగడం ఆమె ధర్మం. ఆమె అత్తగారిల్లు కాబట్టి వాళ్ళందరి గురించి ఆమె ఆ రాజ్యం గురించి అందరి గురించి హనుమను అడుగుతుంది. సుగ్రీవుడు మీ వానరులందరూ కూడా కుశలమా? అన్ని కుశల ప్రశ్నలు వేసిందట సీతమ్మ హనుమంతునితో. మళ్ళా అంటూ ఒక మాట నిందట, రాముడు నేను పక్కన లేకపోవడం చేత ఎలా తను ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో దుఃఖాన్ని ఏమైనా పొందలేదు కదా అని అడిగిందంట. అంటే రాముడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? రాముడు మహాపరాక్రమం ఉంది. తన పరాక్రమాన్నే నమ్ముకున్నాడా? నమ్ముకొని భగవంతుణ్ణి వదిలేశాడా? లేదా భగవంతుని నమ్ముకొని తన పరాక్రమాన్ని వదిలేశాడా? రెండింటినీ నమ్ముకున్నాడా అనే విషయం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా ఆయన మహావిష్ణువు అయినా కూడా ఒక మానవావతారంలో మానవ ప్రయత్నం చేస్తూ భగవత్ సహాయాన్ని అర్పిస్తూ ఉండాలి ఎవరైనా ఏం మానవుడు. అలా అయితేనే కార్యం సాఫల్యత జరుగుతుంది. కానీ ఆయన తన పరాక్రమవంతుడని తన పరాక్రమాన్నే నమ్ముకొని ఉన్నాడా? లేదా సరే దైవం ఎట్లా జరిగితే అలా జరుగుతుందని మొత్తం భారం దైవం మీదే. అంటే ఇక్కడ ఆమె చాలా దూరంలో ఉంది. 100 యోజనముల సముద్రములు 100 యోజనముల దూరంలో ఉంది. కాబట్టి దైవేచ్ఛ అని తను ప్రయత్నాన్ని వదిలేసినాడా? లేదా నేనేదైనా సాధిస్తలేని దైవాన్ని నమ్మడం వదిలేశాడా అన్న విషయంతో ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పి ఆయన్ను ప్రశ్నించిందట. అప్పుడు స్వామి హనుమ అంటున్నాడు, అమ్మా ఎందుకమ్మా అలా మీరు బాధపడతారు? తల్లి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. అంటే ఆయన దైవుని నమ్మినా కార్యం సాఫల్యత కాకపోవచ్చు. పూర్తి భగవంతుని మీద నమ్మకం వేస్తే మనం గాలిలో దీపం పెట్టి ఉండాలి అంటే ఉండదు కదా. కాబట్టి మానవ ప్రయత్నంతో చేతులు అడ్డం పెట్టాలి. అప్పుడు దైవ సహాయంతో తన ప్రయత్నంతో సఫలీకృతం అవుతుంది. కాబట్టి అలా నువ్వు ఏమి బెంగ పెట్టుకోవద్దమ్మా అని చెప్పాడు ఆయన. సీతాయా వచనం శ్రుత్వా మారుతి భీమ విక్రమ శిరస్యంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీత్. అలా అంటూ సీతమ్మ కూడా చెప్పిందంట, హనుమ ఇంకా నాకు రావణాసురుడైతే 2 మాసములు టైం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. కానీ నాకు మాత్రం నేను 1 నెలే అవకాశం తీసుకుంటున్నాను. 1 నెల రోజుల లోపల శ్రీరాముడు లంకకొచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకొని వెళ్ళాలి, లేదా నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. అందుకని 1 నెల మాత్రమే జీవించి ఉంటానని రామచంద్రమూర్తికి నివేదించవలసినది అని ఆమె చెప్పగా అప్పుడు స్వామి చాలా బాధపడి ఆయన దాసాంజనేయ స్థితికి వస్తాడు. మనకు ఆంజనేయ స్వామి రకరకాలుగా దర్శనం ఇస్తుంటాడు. అభయాంజనేయ స్వామిగా ఇస్తాడు, దాసాంజనేయ స్వామిగా ఇస్తాడు, రామునితో కలిసి రామాంజనేయ స్వామిగా ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ 2 చేతులు తలపై పెట్టుకొని అంజలి కట్టించి అమ్మవారిని ప్రార్థిస్తున్నాడట. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నేను ఒక మాట చెప్తాను విను. మలయేనచ వింధ్యేన మేరునా మందరేనచ దర్దురేనచ తే దేవి శపే మూల ఫలేనచ. అమ్మ మలయము అంటే మలయ పర్వతము, మేరు పర్వతము, వింధ్య పర్వతము మొదలైన పర్వతం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను.
మా వానరములు తినే కంద మూలాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. అమ్మా, రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ఆ పద్మంలో నీ ముఖార విందాన్ని చూస్తూ హా సీత అని చెప్పి దుఃఖిస్తూ ఉన్నాడు. సీత నా పక్కన ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి బాధపడుతున్నాడు. కాబట్టి రాముడు అనుక్షణము నిన్ను తలుచుకునే దుఃఖిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు అనుకున్న సమయానికి రాముడు లంకలో ప్రవేశించి రావణుని సంహరించి నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పి మరొకసారి ధైర్యంగా ఆమెకు ధైర్యాన్ని చెప్తున్నాడట. ఇలా చెప్తున్నాడు, నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అంటే ఈమెకు రాముని మీద ఏమన్నా పూర్తి నమ్మకం లేకుండా తగ్గుతూ ఉందా? రాముడు దైవం మీద భారం వేసి నిశ్చలంగా ఉన్నాడు అనుకుంటుందా? లేకుంటే కేవలం సీతమ్మ దూరమైన దుఃఖంతోనే తనే అన్ని సాధించగలనని నమ్మకంతో ఉన్నాడా? అతడు ఎలాగైనా లంకకు చేరగలడా చేరలేడా అన్న సందిగ్ధంతో ఉందేనేమో అని చెప్తున్నాడు. నీ మీద రామునికి ఎంత ప్రేమ ఉందంటే అమ్మా, ఆయన నీ గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటే ఆయన మీద ఏ కీటకం, తేళ్లు, జర్రులు, చివరకు సరీసృపాల పాములు ప్రాకినా కూడా ఆయన గమనించేంత స్థితిలో లేకుండా ఉన్నాడమ్మా. నిన్నే తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడమ్మా అని చెప్పి కూడా అంతగా నీ గురించి బెంగ పెట్టుకున్నాడు అని చెప్పాట. ఇంకా చెప్తున్నాడు, క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతుమివాసీనాం నాగరాజస్య మూర్ధని. అమ్మా, ఎందుకంత బెంగ పెట్టుకున్నావు? 100 యాగములు చేసిన ఇంద్రుడు ఏ విధంగా ఐరావతాన్ని అధిరోహించగలుగుతాడో, సంబరపడిపోతాడో, ఆ ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని దగ్గర శచీదేవి ఉన్నట్లుగా ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామచంద్రమూర్తి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, ఇప్పుడే తీసుకువెళ్ళి దింపేస్తాను అని చెప్పి ఆమెకు ఇంకా ధైర్యం కలగడానికి చెప్తున్నాట. నువ్వు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఆజ్ఞాపించు, ఈ క్షణము నిన్ను తీసుకుని వెళ్ళి ఆ ప్రశ్రవణ పర్వతం మీద విహరిస్తున్నటువంటి ఆ రామచంద్రుని పక్కన నిన్ను కూర్చోబెడతాను అని చెప్పాడట. అని మళ్ళా చెప్తున్నాడు, అమ్మా, రావణుడు నిన్ను ఎత్తుకొచ్చినట్టు నేను నిన్ను ఎత్తుకెళ్తానేమని బాధపడుతున్నావేమో, పాతివ్రత్యం గురించి ఆలోచిస్తున్నావేమో. లేదమ్మా, నేను అటువంటి వాడిని కాదు. నిన్ను ఎంతో పవిత్రంగా, నిన్ను ముట్టకుండా, నేను నా చేతులు ముట్టకుండా నేను అక్కడికి తీసుకువెళ్ళగలను, రామచంద్రమూర్తి పక్కన నిన్ను నిల్చోబెట్టగలను అని చెప్పేటప్పటికి ఆమె హనుమ వైపు చూసి ఒక నవ్వు నవ్వి, ఆమె అప్పుడు ఎలా ఉన్నాడు, ఈయన చిన్నగా ఉన్నాడు వానరుడు, చిన్న పిల్లంత ఉన్నాడని చెప్పిన ఫస్ట్ మొదలు లంకలో ప్రవేశించినప్పుడు ఆయన రూపం ఏం మారలేదు, అలా చిన్నగా ఉన్నాడు. ఆ కొమ్మల చాటు కూర్చోవడం, దగ్గరికి రావడం, చాలా చిన్నగా ఉన్న హనుమంతుని చూసి ఆ వానరాన్ని చూసి ఆమె నవ్వు నవ్వి ఒక మాట అంటుందట, ఇంత చిన్నగా ఉన్నావు, ఎంత మాట అన్నావు హనుమ, నువ్వే ఇంత చిన్న స్వరూపంతో ఉన్నావు, చిన్న వీపును కలిగి ఉన్నావు. అంటే ఆయన ముట్టుకొని అన్నాడు కదా, అంటే వీపును కూర్చోబెట్టుకొని పోతా అని అనుకుంటున్నావేమో, నీ వీపు కూడా చాలా చిన్నగా ఉంది, నీవు నన్ను తీసుకువెళ్తావా, అది ఎలా సాధ్యం హనుమ అని చెప్పి అడిగిందట. అలా ఎప్పుడైతే ఆమె అనిందో హనుమకు బాధ కలిగింది. అదే తన నిజ రూపం అనుకుంటుంది అమ్మవారు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అని ఆమెకు తన నిజస్వరూపం చూపించాలి అనుకున్నాడంట హనుమ. మేరు మందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్తే చ సీతాయ వానరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఆకాశమును చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపమును పొందాడట హనుమ. తన విశ్వరూపాన్ని చూపించాడు హనుమ. పెద్ద పెద్ద పాదములతో, పిక్కలతో, మోకాళ్లతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, సూర్యబింబంలా వెలిగిపోయే ముఖంతో, వాడి అయిన కూరలతో, పచ్చటి కన్నులతో, పెద్ద పెద్ద శిరోజములతో, గదలు ఇనుప గదల లాంటి భుజములతో, పెద్ద పెద్ద వేళ్లతో, అంతంత అరచేతులతో స్వామి
అలా విశ్వరూపంతో నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయిందట. ఇంత చిన్నగా ఉన్న వానరం ఇంత భీకరాకారం గా మారిపోయింది అని చెప్పి ఆశ్చర్యపోయిందట. నాయన, ఇప్పుడు నువ్వెవరువో నాకు అర్థమయ్యింది. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఇక్కడికి చేరుకున్నావంటేనే నేను నిన్ను ఆలోచించవలసింది ఒకసారి. అంటే తను అనింది కదా, అంత నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు, నన్ను నీ ఊపి మీద ఎలా రాముని వద్దకు చేరుస్తావు అని ప్రశ్నించింది కాబట్టి నీ శక్తిని నేను శంకించాను. 100 యోజనముల సముద్రాన్ని దాటినావు అంటేనే నీ శక్తి ఏ పాటిదో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్తుంది. నువ్వు ఇంత సమర్థుడవు కాకపోతే శ్రీరామచంద్రుడు నిన్ను దూతగా ఇక్కడికి పంపించేవాడే కాదు. నేను పరమ ప్రీతిని చెందాను, కానీ నేను ఒక్క మాట చెప్తాను, వినవలసింది. నేను నీ వీపు మీద కూర్చొని సముద్రము దాటి ఆవలి ఒడ్డుకు వచ్చేటప్పుడు గభాలున కళ్ళు తిరిగి ఆ సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షస మూకలు నిన్ను అడ్డగించి యుద్ధం చేయడానికి రావచ్చు. నువ్వు నన్ను రక్షిస్తావా, వారితో యుద్ధం చేస్తావా? ఏమి చేయగలవు? ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో గెలుపోటములు దైవాధీనములు కదా అని చెప్తుంది ఆమె. ఎందుకంటే నరకాంత కాబట్టి ప్రతిదీ ఆలోచిస్తుంది. నీ ఎంబడి నేను వస్తే అంత ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు, అంత ఎత్తున ఎగురుతున్న కింద సముద్రాన్ని చూసి కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోవచ్చు కదా. లేకపోతే రాక్షసముఖులు నీపై నన్ను ఎత్తుకొని వెళ్తుంటే, నన్ను తీసుకొని వెళ్తుంటే రావణాజ్ఞతో రాక్షసులు యుద్ధానికి రావచ్చు. కాబట్టి అప్పుడు ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో చెప్పలేం. అందున ఒక వానరం వచ్చి నిన్ను గుర్తించి రాముని వద్దకు తీసుకుపోతుంది అని తెలిస్తే రావణుడు ఊరుకుంటాడా? కాబట్టి ఏదైనా మనకు అపజయం కలిగితే ఆ రావణుడు నన్ను ఒక క్షణం ఇక్కడ ఉంచాడు. ఎందుకంటే నా జాడ తెలిసింది కాబట్టి నన్ను మరో చోట బంధించే అవకాశం ఉంది అని చెప్పి జరగబోయేదంతా కూడా ఆమె ఆలోచించి చెప్తున్నట. అన్నిటిని మించి ఒక ప్రధానమైన మాట చెప్తాను విను. భర్తుర్భక్తిం పురస్కృత్వ రామాదరణ్యస్య వానరా నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమా. ఆమె మహాపతివ్రత కాబట్టి భర్తను తప్ప ఇంకొకరిని స్పృశించను. నేను ముట్టుకోవడం కానీ ఎవరైనా నన్ను ముట్టుకోవడం కానీ నేను అంగీకరించాను. మరి రావణాసురుడు ఎలా ఎత్తుకొచ్చాడు అనొచ్చు. అప్పుడు నాకు భాగ్యస్మృతి లేదు. నేను రామ లక్ష్మణ అనుకుంటూ రాముణ్ణి తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాను. కాబట్టి తను అబలగా ఉన్నప్పుడు చేతగాని పరిస్థితుల్లో అతడు నన్ను ఆ విధంగా తీసుకురావడం జరిగింది. కానీ నేను స్పృహలో నేను సంతోషంగా నీ వీపు మీద ఎక్కి నేను రాముణ్ణి చేరడానికి నా పాతివ్రత్యం ఒప్పుకోదు అని ఆమె చెప్తుంది. కాబట్టి ఏనాడైతే రాముడే లంకకు రావాలి, వచ్చి రావణుణ్ణి సంహరించాలి, నా చెయ్యి పట్టుకొని మరలా ఈ సముద్రమును దాటించి నన్ను తీసుకొని వెళ్ళాలి, ఆనాడే నేను వస్తాను తప్ప ఇలా నేను ఏరే పరిస్థితిలో ఏరే మార్గంలో వచ్చేదే లేదు అని చెప్పి ఆమె కఠినంగా హనుమతో చెప్పడం జరిగిందట. అప్పుడు ఆ మాట విని హనుమ చెప్తాడు అమ్మతో, యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. అమ్మ, ఒక నరకాంతగా ఒక మానవకాంతగా ఉండి నీ కష్టాలు పడుతూ ఇటువంటిప్పుడు కూడా నేను తీసుకువెడతాను రా అమ్మా అని అంటే నేను రాను అనడం నీకే చెల్లిందమ్మా. ఎంత పాతివ్రత్యం పాటిస్తున్నావమ్మా, రాముని మీద ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నావమ్మా అని చెప్పి మళ్ళా హనుమ మాట్లాడుతున్నాడట. సీతారాములు అంటేనే ఇద్దరు ధర్మమునకు కట్టుబడి ఉండేవారు. తన భర్త గౌరవం ఇనువడింపబడాలి, తన భర్త రావాలి, వచ్చి తనను అపహరించి తెచ్చిన రావణుని హతమార్చాలి, రావణుడు మరణించిన తరువాతే తాను లంక నుంచి బయలుదేర వెళ్ళాలి అనే ధర్మాన్ని ఆయన. ఎందుకంటే ఇలా పోతే రాముని పరాక్రమం ప్రజలకు తెలియదు. కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో రాముడు వచ్చి రావణుని సంహరించి తీసుకెళ్లేంత వరకు నేను ఈ బాధను అనుభవిస్తూ ఉంటాను అని చెప్పింది ఆమె. అందులో ఆమె పాతివ్రత మహత్యం చాలా గొప్పది. ఆ రోజే సీతమ్మ అనుకుంటే
తన పాతివ్రత్య మహాత్మ్యంతోనే ఎలాగైతే ఋషులు తపశ్శక్తిని సాధించి తపశ్శక్తితో ఏమైనా చేయగలుగుతారో అలా ఆమె యొక్క తన పాతివ్రత్య శక్తితో రావణుణ్ణి బూడిదగా మార్చేయగలదు. ఆమె దృష్టితోనే బూడిదగా మార్చేయగలదు. అంత పాతివ్రత్య మహత్యం గలది సీతమ్మ. కానీ ఎందుకు అలా ఓర్పుతో సహిస్తుంది అంటే రాముడు రావాలి, సంహరించాలి. తన చేసిన తపశ్శక్తి అంతా, రావణి తపశ్శక్తి అంతా నశించిపోవాలి. ఆ విధంగా ఆమె మనసులో కోరుకుంటూ ఉంది. అప్పుడు హనుమ అంటున్నాడు, అమ్మా నువ్వు నా వెంట రానని అంటున్నావు, సరే సమంజసమే. కానీ నేను రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను నేను దర్శించినట్లుగా, నీ జాడ నేను కనుగొన్నట్లుగా, నీ గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే నేను అది రామచంద్రునికి చూపిస్తాను. ఆయన నువ్వు ఎలాగైతే ఆయన అంగుళీకం ఇచ్చినప్పుడు నువ్వు ఎంత పరమానందం చెందావో ఆయన కూడా అలా సంతోషపడిపోతాడు. తల్లి ఏదైనా ఒకటి నీ గుర్తుగా నాకు ఇచ్చేయమ్మా అని చెప్పి అడగడం జరిగింది. ఏదైనా గుర్తుగా చెప్పమంటుంది. తను సీతమ్మ జాడ తెలిసినట్టుగా ఆయనకి ఏదైనా ఒక నమ్మకం కుదరాలి కదా. కాబట్టి ఒకటి ఏదైనా మీ ఇద్దరి మధ్య నా అనుబంధాన్ని నాకు గుర్తు చేస్తూ ఒక గుర్తు చెప్పండి అమ్మా అని చెప్తే ఆమె అప్పుడు ఒక కాకాసుర వృత్తాంతాన్ని చెప్తుందట. మనం ఎప్పుడో శిరోమణి ఇచ్చింది అనుకుంటాము, కానీ ఆమె ముందు ఒక కాకాసుర వృత్తాంతం. అంటే వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళు చిత్రకూట పర్వతం మీద ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ ఆనందంగా ఉన్న సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అది అప్పుడే చెప్పాలి వాల్మీకి మన కథలో, కానీ అప్పుడు దాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ కాకాసుర వృత్తాంతాన్ని గోప్యంగా ఉంచి ఇప్పుడు సీతమ్మ చేత హనుమకు చెప్పిస్తున్నాడు. అప్పుడు జరిగిన సంఘటన అంటే దాని ప్రాధాన్యత ఇక్కడ ఉంది. ఆయన చెప్తున్నాడట, సీతమ్మ చెప్తున్నట హనుమతో, హనుమ మేము చిత్రకూట పర్వతం మీద ఆనందంగా విహరిస్తున్న సమయంలో ఒకనాడు శ్రీరామచంద్రమూర్తి స్నానం చేసి వస్తూ ఉండగా ఒక కాకి తన భుజం మీద వాలి ముక్కుతో పొడుస్తూ ఉండేట. సీతమ్మ భయపడిపోతుందట. ఆ ముక్కుతో పొడుస్తుంటే రక్తం చుక్కలు చుక్కలుగా కారిపోతుందట. అప్పుడు శ్రీరామచంద్రుడు దగ్గరికి వచ్చాడట. శ్రీరామచంద్రుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దాన్ని తరిమివేయడం జరిగింది ఆ కాకిని. ఆ విధంగా కాకి వెళ్ళిపోయింది. అది 13 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 1 సంవత్సర కాలం ఉండగానే ఇది కూడా జరిగింది. అలా సీతమ్మ తల్లి దాన్ని అదిలించిందట. ఆ అదిలించడం వల్ల అది పోలేదట. పోకపోతే తన నడుముకున్న వడ్డానం తీసి దాన్ని కొట్టబోయిందట. అప్పుడు రాముడు ఆ కాకిని కొట్టడానికి అంత వడ్డానం ఉపయోగిస్తున్నావా సీత అని చెప్పి కొద్ది పరిహాసం చేశాడట. అది ఆమెకు ఆ సమయం గుర్తుకొచ్చింది. కాకపోతే ఆ విధంగా గాయాన్ని కూడా కాకి గాయం చేయడం వల్ల కొద్దిగా బాధపడుతూ కూడా ఉందట. ఆ విధంగా కొంతసేపటికి సీతమ్మ ఒడిలో రాముడు తల పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఎవరూ లేరు. భార్య ఒడిలో తల పెట్టుకొని శ్రీరాముడు నిద్రపోతూ ఉన్నాడు. 13 సంవత్సరములుగా ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. నిద్రపోతున్న సమయంలో మళ్ళా కాకి వచ్చిందట. ఆ మట్టి పెడ తోలినప్పుడు ఆ వడ్డానం తీసుకొని విసిరబోయే సమయంలో అది పారిపోయింది. అంటే ఆ కాకిని కొట్టడానికి అంత వడ్డానం ఉపయోగించినావా అని చెప్పి శ్రీరాముడు పరిహాసం ఆడి ఉంటాడు. అది వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు ఆమె మీద పట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఆమె ఒళ్ళో పట్టుకొని మళ్ళా కాకి రావడం జరిగింది. వచ్చి మరలా సీతమ్మ తల్లి భుజం మీద కూర్చొని మరలా గట్టిగా అమ్మవారిని పొడిచి ఆ మాంసం పిక్కొని తింటూ ఉండేట. ఆ సమయంలో ఆ రక్తము కారి ఆమె ఒడిలో పడుకొని నిద్రిస్తున్నటువంటి రాముని నుదుటి మీద పడిందట. ఆయన తెలివి వచ్చి ఒక్కసారి ఆయన తన తలను తుడుచుకున్నాడట. నెత్తురు కనపడింది. ఇంత నెత్తురు ఎక్కడిదని చూశారు. అమ్మవారి నుంచి కారుతూ ఉంది ఆ రక్తం. ఆమె భయపడిపోయి ఏడుస్తూ ఉండేట. ఇంత నెత్తురు ఏమిటని నిద్ర నుంచి లేవడంలో ఆయన వెంటనే ఆమె
వెంటనే ఆయనకు లేస్తూనే సీతమ్మ పంచముఖ గాయత్రిలా అనిపించిందంట. అనిపించి ఆయన అంటున్నాడట, ఐదు తలల పాముతో తలపడే వీడెవడు ఈ రాక్షసుడు అని అన్నాడట. వెంటనే అంటే ఆయనకు ఒక్కసారి ఆ సీతమ్మ ఆ కాకి చేసే గాయంతో బాధపడుతున్నటువంటి సీతమ్మను చూసి 5 తలల పాము అంటే 5 తలలు ఉన్నటువంటి గాయత్రీ దేవి దర్శనమిచ్చిందట సీతమ్మ ఆయనకు. అలా చూసి ఎమ్మడే బాధపడిపోయి శ్రీరాముడు ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రం మంత్రం చదివి ఆ కాకి మీదకి విసిరేస్తాడ. దాన్ని చూసి భయపడి కాకి పారిపోతూ ఉంటే ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడు కూడా ఎవరైతే వదులుతారో, ఏ లక్ష్యం ఏదో వదులుతారో ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు తరుముతూ ఉంటుంది. అయితే వెన్నిచ్చి పారిపోతుంటే మాత్రం అది తరుముతూ ఉంటుంది తప్ప సంహరించలేదు. ఎప్పుడైతే ఆ పారిపోయేవాడు ఎదురు తిరిగితే సంహరించేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా కాకి పరిగెత్తుతూ పారిపోతూ ఉంది, ఎగురుతూ ఉంది. ఈ బ్రహ్మాస్త్రం అనుసరిస్తూ ఉంది. అది దర్భనే బ్రహ్మాస్త్రంగా మారి అనుసరిస్తూ ఉంది. ఆ విధంగా కాకి అన్ని లోకాలు తిరుగుతుందట. ఆ విధంగా తిరుగుతూ ఇంద్రలోకము, బ్రహ్మలోకము అన్ని లోకాలు తిరుగుతుంటే ఈయన వదిలిన బ్రహ్మాస్త్రం కూడా తిరుగుతూనే ఉంది. ఆ విధంగా అలా వెళ్ళి 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 ఎక్కడ రక్షణ పొందలేక ఆ కాకి మళ్ళా తిరిగి వచ్చి రాముని పాదాలపైనే పడుతుందట. ఆ విధంగా శరణాగతి పొందినటువంటి ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు గనక, నన్ను నువ్వు శరణాగతి చేసినావు గనక నిన్ను విడిచిపెడుతున్నాను, కానీ నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాను. ఒక్కసారి బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తే అది అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. కాబట్టి నీ మీద ప్రయోగించిన ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను ఏం చేయగలను అని చెప్పి ఆ కాకిని ప్రశ్నిస్తే అప్పుడు ఆ కాకి చెప్తుందట, నాయనా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. నా అవయవాలన్నింటిలో ఎవరికైనా కూడా కన్నే కదా ప్రధానం. కాబట్టి నా కన్నును ఛేదించమను, నన్ను చంపేసినట్టే ఆ బ్రహ్మాస్త్రానికి సరిపోతుంది అని చెప్పి ఆ కాకే సలహా ఇస్తే అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆ కాకి కన్నును తీసేస్తుందట. ఆ కాకి యొక్క కుడి కన్నును తీసేస్తుందట. ఆ విధంగా బ్రహ్మాస్త్రానికి కుడి కంటిని ఆహారంగా వేసింది ఆ కాకి. తర్వాత వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కాకి స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ, రామునికి నమస్కారం చేసి దశరథునికి నమస్కారం చేసి వెళ్ళిపోయిందట. ఎక్కడున్నాడు దశరథుడు? కానీ ఆయన తండ్రికి కూడా దశరథునికి ఎందుకు నమస్కారం చేయాలో కాబట్టి ఆ రాముని గొప్పవాడు కాబట్టి ఆయన తండ్రికి కూడా నమస్కారం చేసి రాముని కన్నా దశరథునికి నమస్కారం అని చెప్పి అది వెళ్ళిపోయిందట. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేశావు, నేను కాకిని కొట్టడానికి వడ్డానం తీస్తే సీత కాకి మీద వడ్డానం విసురుతున్నావా అని నన్ను పరహసించిన వాడి. అంటే ఇక్కడ సీతమ్మ అడుగుతుందట శ్రీరాముని, నేను వడ్డానంతో కొట్టడానికి పోతేనే అంత కాకి మీద అంత వడ్డానం విసురుతున్నావా అని చెప్పి నన్ను పరిహాసం చేస్తే, మరి నువ్వు అంత కాకి మీద బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించావే అని చెప్పి ఆమె అడిగిందట. కాబట్టి అది వారిద్దరి మీద రామచంద్రుడు, నేను ఉన్నాను కదా పక్కన, నేను ఉండంగానే నువ్వు నీ ఎందుకు నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, దానికి వడ్డానం ఉపయోగిస్తున్నావే అని అన్నట్టుగా అక్కడ అర్థం. శ్రీరాముడు ఏమంటే, నేను ఉండగా నీ ప్రయత్నం నువ్వు ఎందుకు, ఇంత పరాక్రమవంతుని నేను ఉన్నా కదా, ఆ కాకి విషయం నేను చూసుకోలేనా అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ రాముడు తన ఒళ్ళో పండుకొని ఉండగా మళ్ళా ఆ కాకి వచ్చి ఆమెను బాధ పెట్టేటప్పటికీ ఆయన భరించలేకపోయినాడు. కాబట్టి తన భార్యను రక్షించాడు. ఆయనకు అర్థమైంది ఈ వచ్చిన కాకి ఒక రాక్షసుడు, కాకాసురుడు. కాబట్టి మనం ఏదో పాము చెప్తాం కదా, చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అన్న ఉద్దేశంతో ఆ కాకాసుని సంహరించడానికి ఇప్పుడు ఆయన వదిలేస్తే మళ్ళా వచ్చి సీతమ్మను బాధ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అది రెండోసారి ఆ విధంగా ఆమెను బాధ పెట్టడం, తన ముక్కుతో కొరుకుతూ బాధ పెట్టడం.
కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని వదిలివేశాడు అని ఈ విషయాన్ని ఈ కాకాసుర వృత్తాంతం జరిగింది. ఇది ఎవరికి తెలియదు, అక్కడ సీతారాముల మధ్యలోనే జరిగింది కాబట్టి ఈ విషయాన్ని చెప్పు రామునికి, ఇది జరిగిందంట స్వామి, ఈ కాకాసుర వృత్తాంతం చెప్పింది సీతమ్మ అని చెప్పు, నన్ను గుర్తిస్తాడు అని చెప్పి ఆమె చెప్పిందట. ఇన్నిటితో కలిపి ఆమె అదే రాముని శరణు జొచ్చితే చాలు ఆయన రక్షణ భారం స్వీకరిస్తాడు అని చెప్పి అప్పుడు సీతమ్మ గుర్తించింది అని కాకాసుర వృత్తాంతం చెప్పి ఆమె మళ్ళా ఒక ప్రశ్న వేసిందట. ఆనాడు నేను చెప్పకపోయినా నన్ను రక్షించడానికి ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన రాముడు ఇవాళ ఎందుచేత రావణాసురుని నిగ్రహించడానికి అస్త్ర ప్రయోగం చేయడం లేదు? ఆయన అక్కడి నుంచి ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలొచ్చు, ఎక్కడ ఉన్నాడో కిష్కింద దగ్గర ఉన్నాడు అంటున్నా, అక్కడి నుంచే ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలొచ్చు, ఎందుకు వేయడం లేదు? రాముడు తలుచుకొని ఒక బ్రహ్మాస్త్రమో ఆగ్నేయాస్త్రమో వేస్తే సముద్రంలో నీరే ఎండిపోతుంది, అక్కడ సంకల్పం చేస్తే బ్రహ్మాస్త్రం వచ్చి రావణి మీద పడుతుంది కదా, కానీ ఎందుకు చేయడం లేదు అంది. అయితే ఆమె ఇక్కడ రాముణ్ణి తప్పుపట్టడం లేదు, కానీ మళ్ళీ ఆమె ప్రశ్నించుకుంటుంది, ఎందుకు ఇలా నేను ఈ దుఃఖానికి ఇన్ని రోజులు గురవుతున్నాను? రామునితో వియోగం పొంది దుఃఖం పొందాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆమె గుర్తొచ్చింది. లక్ష్మణుడు ఎంత చెప్పినా కూడా అది అన్న గొంతు కాదు, అన్నకు ఆ పరిస్థితి రాదు, కొద్దిగా ఓర్పు పట్టం వదినమ్మా అని ఎంత చెప్పినా కూడా వినకుండా లక్ష్మణుణ్ణి అనరాని మాటలని ఎంత బాధ పెట్టానో, ఎంత బాధపడ్డాడో, దానికి రాముడు వేసిన నాకు ఇది ఒక శిక్ష అనుకుంటాడు. తన తమ్ముడిని ఇంత మాటలతో బాధ పెట్టాడు, అది ఎలా తల్లితో సమానంగా చూస్తున్నటువంటి మరిదిని అనరాని మాటలు అని చాలా ద్రోహబుద్ధి గలవాడుగా విమర్శించింది. కాబట్టి అంతటి గొప్ప త్యాగబుద్ధి గలటువంటి లక్ష్మణుణ్ణి అన్ని మాటలు అన్నందుకు ఆయన మనసు ఎంత బాధపడిపోయి ఉంటుందో, కాబట్టి నేను ఈరోజు అంత బాధపడుతున్నాను అని చెప్పి ఆమె మళ్ళా అనుకుందట. కాబట్టి భక్తుడైన లక్ష్మణుని వదలడం వలన రాముడు తనకు దూరం అయ్యాడు అన్నది అమ్మ. అందుచేత తల్లి మనకు ఒక ఉపదేశాన్ని చేస్తోంది. కాబట్టి నాకు ఈ దుఃఖం అనేది ఇన్ని రోజులుంది, రాముడు అనుకుంటే అక్కడి నుంచే బాణం వేయగలడు, అక్కడి నుంచే రావణాసురుని సంహరించగలడు, కాకపోతే నేను చేసినటువంటి పాపం వల్ల, ఆ పాపం వల్ల ఈ దుఃఖం అనుభవిస్తున్నాను అని ఆమె అనుకుంటుందట. చెప్తూ ఆ కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చెయ్యి, ఆ రామచంద్రమూర్తి పాదార విందములకు సాంజలి బంధంగా నమస్కరించానని చెప్పు హనుమా అని చెప్పి చెప్తూ మళ్ళా నా మరిది అయిన లక్ష్మణుడు గొప్ప గుణములు కలవాడు, సర్వకాలముల యందు పెద్దలను అనుసరించే స్వభావం ఉన్నవాడు, దశరథ మహారాజు మరణించిన రామచంద్రమూర్తి బాధను పొందకుండా ఉన్నాడంటే తండ్రి లేని బాధ ఏ కొడుకునే ఎంతో ఉంటుంది, కానీ అంత బాధను కూడా అధిగమించి రాముడు వనవాసం చేయగలిగినాడంటే కారణం ఎవరు? తమ్ముడైనటువంటి లక్ష్మణుడే. ఆ లక్ష్మణుడు పక్కన ఉండబట్టే ఆయన తండ్రి మరణంతో వచ్చిన బాధను కూడా అధిగమించాడు. కాబట్టి ఆ లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైన వాడు, ఆ లక్ష్మణుని కూడా కుశలం అడిగినానని చెప్పు అని ఆ విధంగా మాట్లాడిందట సీతమ్మ. సుగ్రీవుడిని కూడా కుశలం అడిగినానని చెప్పు అని అప్పుడు చెప్తుంది త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్న పరో భవేత్. హనుమ, నీ వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో మరలా నా యందు ఉన్న ప్రేమను ఉద్దీపింపజేసి, అంటే ఈ వృత్తాంతం గుర్తు చేస్తే ఆయన నన్ను మళ్ళా బాగా గుర్తు తెచ్చుకుంటాడు, రాముడు వచ్చి తొందరలో నన్ను తీసుకువెళ్ళేటట్లుగా నీవే చేయాలి అన్నది అమ్మ. దీనికి నువ్వే ప్రమాణం హనుమ, నీవే ఈ కార్యాన్ని సాధించాలి, ఎంత వీలైతే అంత తొందరగా రాముడు లంకలో ప్రవేశించి రాముని సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పి చెప్తుందట. అప్పుడు హనుమ అంటున్నాడు, అమ్మా కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితో పాటుగా ఇంకొక గుర్తు ఏమైనా ఇస్తావా అమ్మా? తీసుకువెళ్తాను, ఆ వృత్తాంతం చెప్తాను, ఇంకొక
గుర్తు ఏదైనా ఉంటే ఇవ్వమని మళ్ళీ అడిగినాడు. అప్పుడు త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణి శుభం. అప్పుడు అమ్మ తన పైట కొంగుకు కట్టుకున్న మూట విప్పిందట. విప్పితే అందులో చూడామణి ఉంది. అది సముద్ర జలముల నుండి బయటకు వచ్చినది ఆ చూడామణి. దానిని దేవేంద్రుడు జనక మహారాజుకు ఒక యాగంలో బహూకరించాడట. దానిని జనక మహారాజు తన దగ్గర పెట్టుకున్నాడు. అది వివాహ సమయంలో జనక మహారాజు భార్య తన కుమార్తె అయినటువంటి సీతమ్మకు అలంకరింపజేసింది. ఆ చూడామణిని రామునికి ఇవ్వు. రామునికి ఇస్తే ఏకకాలమునందు రామునికి ముగ్గురు జ్ఞాపకం వస్తారు. ముగ్గురు వస్తారు. ఎవరంటే దానిని ధరింపజేసినటువంటి మా అమ్మగారు అంటే సీతమ్మ, వాళ్ళ అమ్మగారు, సీతమ్మ, దశరథ మహారాజు ముగ్గురు ఒకేసారి గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూసిన వారు దశరథ మహారాజు ఎప్పుడైతే తన కోడలికి వాళ్ళ అమ్మ వచ్చి ఆ చూడామణిని ధరింపజేస్తుంటే ఆనందంతో తిలకించాట దశరథ మహారాజు అన్నాడు. కాబట్టి మేము ముగ్గురము ఏకకాలంలో శ్రీరామునికి గుర్తుకు వస్తాము అని చెప్పిందట. ఆ విధంగా చెప్పి చూడామణిని సీతమ్మ హనుమకి ఇచ్చింది. స్వామి హనుమ దాన్ని తీసుకొని కన్నులకు అద్దుకొని ఉంగరముని ఎలా భద్రపరిచాడో ఆ విధంగా చూడామణిని కూడా చక్కగా భద్రపరిచాడట. ఆ ఆభరణం చేతిలో పడగానే ఒక్కసారిగా ఆయనకు ఉన్నటువంటి, ఆయనే మహాబలవంతుడు, మహా శక్తివంతుడు. ఒక్కసారి అమ్మవారి చూడామణి తన చేతిలో పడిందో ఆయన ఏదో విచిత్రమైన శక్తి ఆవహించినట్టుగా మారిపోయాడట. ఎందుకంటే అమ్మ ధరించిన ఆభరణం అది, అమ్మవారి శక్తి స్వరూపం, అమ్మ జగదంబ. ఇప్పుడు ఆ ఆభరణం చేతిలో పడగానే హనుమ స్వరూపం మారిపోయింది. ఎంతో విశేషమైన శక్తి గలవారిగా హనుమ మారిపోయాట. హనుమకు కూడా ఇంతవరకు కూడా లంకలో ఏ రాక్షస స్త్రీ ఏ మాటలు వింటుందో, ఏ రాక్షసుడు ఏ మాట వింటాడో, రావణుడికి తెలుస్తుందో, సీతమ్మని ఎలా శిక్షిస్తాడో, తనని ఎలా శిక్షిస్తాడో అన్న భయం అంతా కూడా తొలగిపోయిందట హనుమకు. ఆ విధంగా చూడామణిని తీసుకున్నారు. ఇంకా అమ్మ చెప్తుందా కొన్ని గుర్తులు చెప్తున్నట. అయ్యా, ఒకసారి నేను ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు నా తిలకం కొద్దిగా మరుగున పడిపోయింది. అప్పుడు స్వామి మనిషిలా అని ఒక కుంకుమ శీలను ఒక దాన్ని అరగదీసి ఆయన స్వయంగా ఆ తిలకం నాకు దిద్దాడు, బొగ్గున చుక్క పెట్టాడు, పెళ్లి కూతురుగా భావించి సంతోషించాడు, పరమానందం చెందాడు. ఇలాంటివన్నీ కూడా గుర్తు చేయను ఆయన అని చెప్పి ఆమె మరికొన్ని గుర్తులు కూడా చెప్పిందట. అప్పుడు హనుమ, అమ్మ ఇంకా నేను ఇవి రామునికి చేర్చి రాముని స్వయంగా మేమంతా తీసుకొస్తాం, నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, రామచంద్రమూర్తి కూడా నీ మీద బెంగతో ఉన్నారు అని చెప్పాడట. అప్పుడు సీతమ్మ, నాయన నువ్వు చెప్పిన మాట మరలా నాకు శోకం కలిగిస్తోంది, మరల బాధ గుర్తు కోసం ఆయన నా కోసం దుఃఖిస్తున్నాడు అంటే నేను కూడా ఆయన కోసం నాకు కూడా మళ్ళా దుఃఖము వస్తుంది. కాబట్టి రాముడు నా కోసం శోకిస్తున్నాడు అన్నమాట నాకు చాలా బాధగా ఉంది అని చెప్పిందట. అప్పుడు స్వామి అంటున్నాడు, అమ్మ నువ్వు ఏమాత్రం బాధపడవద్దు, ఇక భయపడవద్దు. ఎంతెంత బలం ఉన్న వాళ్ళో అంత బలం ఉన్న వాళ్ళు సుగ్రీవుని దగ్గర ఉన్నారు అంటే ఆమె మళ్ళీ ఒక అనుమానం వ్యక్తం చేసింది. నాయన 100 యోజనముల సముద్రము దాటి నువ్వు వచ్చావు, నీవు అంటే వాయుపుత్రుడవు, నువ్వు రాగలవు. వాయువు రాగలడు, గరుత్మంతుడు రాగలడు, అంత బలపరాక్రమంతుడు రాగలరు. కానీ వేరే వారంతా ఎలా రాగలరు? ఇంత సైన్యం ఉంది రావణాసురుడికి, లక్షల కోట్ల సైన్యం ఉంది. ఈ సైన్యాన్నంతా కూడా జయించడానికి అంతమంది వీరులు ఇక్కడికి ఎలా రాగలరు అని ఆమె సందేశం వ్యక్తం చేస్తే ఆ తాపత్రయ పడితే అప్పుడు అమ్మవారితో చెప్తున్నా మద్విశిష్టాచ్చ తుల్యాచ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కచ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా, సుగ్రీవుడు సామాన్యమైన వాడు కాదు, సామాన్యమైన వానరుడు కాదు, వానర శ్రేష్ఠుడు, వానరులకందరికీ రాజు. అలాంటి సుగ్రీవుని వద్ద
నాలాంటి బలవంతులు లక్షల మంది ఉన్నారు. అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏమి ఆలోచన పెట్టుకోవద్దు. నాలాంటి బల పరాక్రమవంతులు ఎందరో శుక్రుని వద్ద ఉన్నారు, నాకంటే అధికులు ఉన్నారు. అందుకని నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఇక్కడికి కొన్ని కోట్ల వానరములు వచ్చి తీరుతాయి అని చెప్పి అమ్మకు చెప్పాడట. అమ్మ, ఇంకా నేను తొందరగా బయలుదేరి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పి తొందరలోనే వానర సైన్యాన్ని తీసుకొని లంకా పట్టణానికి వచ్చి రావణుని సంహరించి నీవు రామునితో కలిసి పట్టాభిషిక్తురాలివి అయ్యేటట్లుగా తప్పక చూస్తాను అని చెప్పి హనుమ సీతమ్మకు మాట ఇచ్చాట. అప్పుడు ఆమె చెప్తుంది, హనుమ, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఇంకొక నెల మాత్రమే జీవించి ఉంటాను. నువ్వు చెప్పేదంతా కూడా ఒక నెల రోజుల లోపలనే కావాలి. ఈ మాట రామచంద్రమూర్తికి మరీ మరీ చెప్పవలసింది అని అమ్మ 1కి 10 సార్లు హనుమకు జ్ఞాపకం చేసిందట. హనుమ అక్కడి నుంచి బయలుదేరాడు. యువతలకు వచ్చి చూశాడు. అనుకుంటున్నాడు, అమ్మయ్య, లంకకు రావడము అయిపోయింది, సీతమ్మ తల్లిని దర్శనం చేయడము అయిపోయింది, దుర్మార్గుడైన రావణాసురుని చూడడము అయిపోయింది. ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, ఇంత దూరం వచ్చాను కదా, రామదూతగా వచ్చాను కదా, ఒక్కసారి ఆయనకు మంచి చెప్పి చూద్దాం, ఇంకొకసారి రావణాసుడికి కాస్త మంచి చెప్పి చూద్దాం, ఈ యుద్ధము ఇవన్నీ కూడా ఎందుకు చూద్దాము అని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నారట. చూడండి ఎంత ధైర్యం వచ్చిందో. ఎవరు రాక్షస కాంతలు చూస్తేనే ఏమో అనుకున్నవాడు రావణాసురునితోనే మాట్లాడగలను అన్న ధైర్యం వచ్చేసింది హనుమకు. ఎందుకంటే ఆ శిఖామణి ఆమె చూడమని ఎప్పుడైతే చేతిలో పడిందో ఆ సమయంలో అంత ధైర్యం వచ్చిందట. వచ్చి, సరే ఆ దుర్మార్గుడు నేను వెళ్ళి దర్శనం అడిగితే ఇవ్వడు, ఒక వానరుడు వెళ్ళి దశరథుడు నీతో మాట్లాడడానికి రామదూతగా వచ్చాడు అంటే నాకు అనుమతిని ఇవ్వడు, కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. కాబట్టి ఆ రావణాసురునికి ఈ అశోకవనము అంటే ఆయనకు చాలా ప్రీతి అంట. దీన్ని ఆయన ప్రమదావనము అని పిలుచుకుంటుంటాడు, ప్రమదావనము అని పిలుచుకుంటున్నాడు. రావణాసు ఆయన మనసుకు అంత నచ్చిన వనం అంట అశోకవనం. కాబట్టి ఈ అశోకవనాన్ని ధ్వంసం చేసేస్తే తప్పక ఆయనకు విషయం తెలుస్తుంది, ఆయనను స్వయంగా పిలుస్తాడు, అప్పుడు ఆయనకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేద్దాము అని హనుమ అనుకుంటాడట. అనుకున్న వెంటనే నలువైపులా చూశాడట అశోకవనాన్నంతా. తద్వనం మదితై వృక్షై భిన్నైశ్చ సలిలాశయై చూర్ణితై పర్వతాగ్రైత్య బభూవా ప్రియదర్శనం. అలా చూస్తూనే ఒక్కసారి గట్టిగా అరిచి లంఘించిన అంట అశోకవనంలో. ఆ విధంగా ఒక్క లంఘనం చేసేటప్పటికి, ఎగిరేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూలిపోయాయట. కొన్ని వృక్షాలు ఆయన కాళ్ళకు తగిలి, మోకాళ్ళకు తగిలి, పిక్కలకు తగిలి ఆ వృక్షాలన్నీ కూలిపోయాయట. సలీలాశయ అక్కడ ఉన్నటువంటి సరస్సులలో ఉన్న నీరంతా ఉవ్వెత్తేసి బయటికి పడిపోయినాయట. పర్వతాగ్రములన్నీ కూడా నుసినుసి అయిపోయాయట. ఆ విధంగా ఆ హనుమ బిగ్గరగా పెద్దగా అరిచి మారేటప్పటికి ఆ వనమంతా కూడా చెట్లన్నీ కూడా కూలిపోయాయట. అనేకమైన మృగములు దిక్కులు బట్టి పారిపోతున్నాయట. సా విహ్వల శోకలత ప్రతాన వనస్థలి శోకలత ప్రతాన జాత దశాస్య ప్రమదావనస్య కపేర్బలాద్ది ప్రమదావనస్య. ఆ విధంగా అశోకవనాన్నంతా కూడా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ పడగొట్టాడు, పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూలగొట్టేశాడు, చిందర వందర చేసేశాడు. అశోకవనాన్నంతా కూడా తీగలన్నీ తెంపేశాడు, కొమ్మలన్నీ విరిచేశాడు, సరోవరంలో నీళ్ళంతా కూడా పైకంతా చిమ్మేటట్టుగా చేసేశాడు. ఇంత బీభత్సం అయిపోతే అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి లేచారట. లేచి భీమరూపంలో ఉన్న స్వామి చూస్తే భయంకరంగా భీకరాకారంలో ఉన్నాడు హనుమ. వానరము భీకరాకారంలో ఉంది. అలా హనుమను చూసి ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పారిపోయారట. కొంతమంది మాత్రం పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరకు వచ్చారట. కొంతమంది రాక్షసకారులు గమనిస్తున్నారు ఆ కోతి, చిన్న కోతి రావడం, ఆ వానర రూపంలో అమ్మతో ఏదో కిచకిచా అంటూ మాట్లాడడం, అది విని వచ్చి నువ్వు నిజం చెప్పు, ఎవరా వచ్చిన వానరం మీతో ఇంతసేపు కూర్చొని ఏదో మాట్లాడింది కదా, ఏం మాట్లాడింది చెప్పు అని చెప్పి వాళ్ళు అడిగారట. అప్పుడు ఆమె చెప్పిందట,
ఆయన మీలా ఏ రాక్షసుడో ఏ మాయావో ఏ మాయా రూపంలో ఉన్నాడో నాకేం తెలుసు అని ఎప్పుడూ అబద్ధమాడని సీత ఆ రోజు ఒక వానరంను రక్షించడం కోసం రాముని దివుత అని చెప్తూ ఏం ప్రమాదం వాటిల్లుతుందో అని చెప్పకుండా అది కూడా ఒక రాక్షస మాయగా అనిపించింది. నేను సరిగా మాట్లాడలేదు, ఎవరో నాకు తెలియదు అని చెప్పేసిందట. అప్పుడు ఈ విషయం మెల్లిగా కొంతమంది రాక్షస స్త్రీలు పరిగెత్తుతూ అంతఃపురంలో ఉన్న రావణాసురుడికి చెప్పారు. మహారాజా, ఎవరో ఒక వానరం వచ్చి నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అశోకవనాన్నంతా ధ్వంసం చేసేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం మహారాజా, సీతమ్మను నువ్వు పెట్టినటువంటి ఆ శింసుపా వృక్షముని మాత్రం ముట్టను కూడా ముట్టలేదు. ఆ వృక్షం అయితే అలా ఉంది, మిగిలినటువంటి గొప్ప గొప్ప వృక్షాలన్నీ కూడా కూల్చేసింది, తోటంతా కూడా వనమంతా కూడా నాశనం చేసేసింది అని చెప్పారట. అందులో అది కూడా చెప్పారు, ఆ భీకరాకారము చిన్నగా ఉన్నప్పుడు సీతమ్మతో ఏదో మాట్లాడింది. ఇదంతా కూడా చెప్పేటప్పటికి ఆయనకు ఇంకా కోపం ఆవేశం పెరిగిపోయిందట. అప్పుడు వెంటనే 80,000 కింకరులను రాక్షస సైన్యాన్ని పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరమును పట్టి బంధించండి, లేకపోతే ప్రాణంతో బంధించండి, లేకపోతే సంహరించండి, జాగరూకులై మీ అస్త్రశస్త్రములను పట్టుకొని బయలుదేరి వెళ్ళండి అని వాళ్ళని ఆజ్ఞాపించాక వెంటనే వాళ్ళంతా ఒక వానరమే కదా ఇంతమంది పోవాలని అనుకుంటూ కూడా చాలా చిన్న చూపు చూస్తూ అందరూ కూడా హాహాకారాలు చేస్తూ నవ్వుకుంటూ వాళ్ళందరూ కూడా బయలుదేరారట. ఈ లోప స్వామి హనుమ అశోకవనంలో తోరణం మీద కూర్చొని ముఖద్వారం ఆ తోరణం మీద కూర్చొని జయమంత్రం చెప్పాడట. అందరికీ వినపడేలాగా ఆయన జయమంత్రాన్ని చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడంటే, జయత్ అతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల కీర్తిస్తున్నాడు, రామలక్ష్మణుడు కీర్తిస్తున్నాడు. అటువంటి మహాబలవంతుడు రామలక్ష్మణుడని. రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత, అలా రాఘవుని సంరక్షణలో ఉన్న సుగ్రీవునికి జయము కలుగుగాక అని ఆయన జయమంత్రం చెప్తున్నాడ. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైచ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని చెప్తూ రామచంద్రముని పొగుడుతున్నాడట, లక్ష్మణ్ణి పొగుడుతున్నాడట, సుగ్రీవునికి జయం కలుగా అనుకుంటున్నాడట. ఎలాగైతే ఏనాడైతే సీతమ్మను బంధించి ఇక్కడ ఉంచాడో అదే రావణుని యొక్క పతనం ప్రారంభమైంది అని చెప్తున్నాడట. రామచంద్రమూర్తి పరాక్రమంతో వర్ధిల్లుతున్నాడు, ఆయన పక్కన ఉన్న లక్ష్మణుడు కూడా శోభిల్లుతున్నాడు. ఆ రామలక్ష్మణుల చేత రక్షింపబడే మా వానరరాజైన సుగ్రీవుడు జయం చేత శోభిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి దాసాను దాసుడను నేను, నా పేరు హనుమ అని తన గురించి ఇప్పుడు చెప్తున్నాడట. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను, ఆ వస్తుంటే సైన్యం అంతా వారు వినపడలాగా చెప్తున్నాడట. నా అరికాళ్ళ కింద పెట్టి ఎంతమంది రాక్షసులనైనా త్రొక్కి పడేస్తాను, నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లను పెకలించి కొన్ని వేల చెట్లతో మీతో యుద్ధం చేస్తాను, పెద్ద పెద్ద కొండ రాళ్లతో రాళ్ళను మీ మీద పడేస్తాను, నాకు వేరుగా ఆయుధం అక్కరలేదు, 1000 మంది రావణాసురులు కూడా నా భుజదండం కింద ఒక కీటకంతో సమానం, రావణాసురుని కూడా కొట్టి చంపేస్తాను అని ఆ విధంగా జబ్బలు చరుస్తూ హనుమంతుడు జయమంత్రము చెప్తూ తనను తాను కీర్తించుకుంటున్నాడట. నన్ను అడ్డు కలిగిన వాడు ఈ లంకా పట్టణంలోనే లేడు, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాను. ఈ వేళ నేను ఒక కఠిన నిర్ణయానికి వచ్చేశాను, సీతమ్మ తల్లికి నమస్కారం చేశాను, ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగిన మగాడు ఈ లంకా పట్టణంలో ఒక్కడు కూడా లేడు అని ఒక్కసారి ఆ తోరణ మీద కూర్చొని జయమంత్రం చెప్పేశాట.
ఇంకా రాక్షసులతో హనుమ యుద్ధం ఎలా అనేది రేపు చెప్తున్నాను.